ప్రతి మనిషి అనుభవాల్లో 2 స్థితులుంటాయి. ఒకటి తార్కికం అంటే లాజికల్. మరొకటి ఎమోషనల్ ఉద్వేగభరితమైనటువంటివి. ఈ 2 స్థితుల మధ్య జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. మన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనకి ఎమోషనల్ బ్రెయిన్ అనేది మనల్ని డామినేట్ చేసిందనుకోండి. సో, లాజికల్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. ఉంటాయి సహజంగా. అయితే మనం వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అనేది దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. మీకు ఉదాహరణ ద్వారా చెప్తాను నేను. ఉదాహరణకి ఒక ట్రాజడీ సినిమా చూస్తున్నారనుకోండి. మనస్సు ఏడుస్తానంటుంది. బుద్ధి ఏడవద్దంటుంది. ఎప్పుడు అయితే మనస్సుకి, బుద్ధికి మధ్య సమన్వయం లోపిస్తుందో దుఃఖం అనేది అకారణంగా వస్తుంది. దానికి కారణాలు కూడా ఉండవు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లాజికల్ బ్రెయిన్ని ఎమోషనల్ బ్రెయిన్ అనేది డామినేట్ చేసింది అనేది. ఇక్కడ 2 బ్రెయిన్స్ ఉండవు. ఒకే బ్రెయిన్లో 2 స్థితులు అన్నమాట. సో ఎప్పుడైతే మన లాజిక్ని, తార్కికాన్ని, ఎమోషన్స్, భావాలు అనేవి డామినేట్ చేశాయో అప్పుడు మన యొక్క సహజ స్థితి అనేది మారుతుంది. ఆ స్థితి నుంచి మనం వెంటనే స్ప్లిట్ అవుతాం అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మన లాజికల్ బ్రెయిన్ని ఎమోషనల్ బ్రెయిన్ డామినేట్ చేయకుండా చూసుకోవాలి. ఇక్కడ ఎమోషన్స్ అంటే ఏమిటి ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అప్పుడే మనకి ఈ ఎమోషన్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు లాజికల్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది మనకి.